చాలా హెల్త్ ఇష్యూస్ అనేవి మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ వల్లే వస్తాయని మీకు తెలుసా? ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా మన ఆయుర్వేద వైద్యంతో ఈజీగా తగ్గించుకోవచ్చు అని చెప్పి మరి మధుసూదన్ శర్మ గారు చెప్తున్నారు. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. చాలా మందికి ఇప్పుడు మన ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, బయట దొరికే ఫుడ్ ఎక్కువ తినడం వల్ల కానివ్వండి, ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కువ జంక్ ఫుడ్ తినడం వల్ల కానివ్వండి, ఎక్కువ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది స్టోర్ అయిపోతుంది బాడీలో. మరి ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? వచ్చిన వారు వేరే వేరే మెడికేషన్స్ తీసుకొని దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయ్యి ఆరోగ్యం చెడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మన ఆయుర్వేద్యంలో ఎలాంటి చిట్కాలు పాటిస్తే దీన్ని త్వరగా తగ్గించుకోవచ్చు? ఈ రోజుల్లో చిన్న వయసు నుంచి ఈ సమస్య మొదలవుతుందమ్మా. కొలెస్ట్రాల్ సమస్య. కొలెస్ట్రాల్ సమస్య అంటే కొలెస్ట్రాల్ నిజంగా బాడీకి అవసరం అమ్మా. మన దేహ ధర్మాలు సజావుగా సాగాలన్నా, మన బ్రెయిన్ బాగా పనిచేయాలన్నా, మన గుండె బాగా పనిచేయాలన్నా, మొత్తం సమస్తమైనటువంటి శరీరం బాగా పనిచేయాలంటే కొలెస్ట్రాల్ తప్పకుండా ఉండాలమ్మా. కానీ ఈ కొలెస్ట్రాల్లో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది, చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది. సో మంచి కొలెస్ట్రాల్ అనేది చాలా చాలా అవసరం అనమాట. చెడు కొలెస్ట్రాల్ బాడీలో ఎంత పెరిగితే అన్ని రకాలుగా శరీరాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ కొలెస్ట్రాల్ తయారీకి కేంద్ర స్థానము లివర్. సో మన దేహానికి దైనందిన జీవితంలో ఎంత అవసరమో, ఎంత కొలెస్ట్రాల్ అవసరమో, ఏ పద్ధతిలో అవసరం ఆ పద్ధతిలో ప్రకృతి ఆ విధంగా నిర్మించిందమ్మా మన బాడీని. సో లివర్ కొలెస్ట్రాల్ తయారు చేసుకుంటుంది. కానీ వివిధ రకాల కారణాల రీత్యా మనం బయట నుంచి అందించేటువంటి కొలెస్ట్రాల్ లోడ్ కూడా ఎక్కువైపోతుంది. పోనీ ఆ మంచి కొలెస్ట్రాల్ ఏదన్నా బయట నుంచి అందించగలిగితే లివర్కు సపోర్ట్ అవుతుంది, కానీ మనం అలా చేయట్లేదు అనమాట. సో మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఈ యొక్క చెడును కరగ చేసేటువంటి రసాయనిక హానికారకమైన పదార్థాల వల్ల చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉత్పత్తి జరుగుతుంది. సో దీనివల్ల లివర్కు మరింత బర్డన్ అయిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే ఈ రక్తనాళాలకు సంబంధించినటువంటి పూడికలు ఏర్పడిపోయి గుండెకు సంబంధించినటువంటి సమస్యలు రావడము, అంటే గుండెలో రక్తనాళాలు బ్లాక్ అయ్యాయని చెప్తుంటారు ఈ కొలెస్ట్రాల్ వల్ల అనమాట. సో అదేవిధంగా మెదడుకు సంబంధించినటువంటి రక్తనాళాలు బ్లాక్ అయినప్పుడు పెరాలసిస్ లాంటి సమస్యలు వస్తుంటాయి. అదేవిధంగా ఈ కాళ్ళకు సంబంధించిన రక్తనాళాల్లో ఈ యొక్క కొలెస్ట్రాల్ ఇటువంటి వాటి లాక్ అయినప్పుడు ఈ వెరికోస్ వెయిన్స్ ఇలా మందంగా అయిపోయేసి కాళ్ళు నరాలు ఉబ్బడం ఇలా జరుగుతుంటుంది. ఇలా రకరకాల సమస్యలు వస్తుంటాయమ్మా. మెయిన్ ఈ చెడు కొలెస్ట్రాల్ వల్ల. ఈ చెడు కొలెస్ట్రాల్ నే ఎల్డిఎల్ అంటారు అనమాట. లో డెన్సిటీ లైపోప్రోటీన్స్ అంటారమ్మా. సో మంచి కొలెస్ట్రాల్ ను హెచ్డిఎల్, హై డెన్సిటీ లైపోప్రోటీన్స్ అంటారు అనమాట. సో హెచ్డిఎల్ అనే కొలెస్ట్రాల్ మన దేహంలో ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిదమ్మా. సో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. దీనికి తోడు విఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అని చెప్పేసి ఒకటి ఉందమ్మా. అది ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు, అది కూడా మన బాడీకి మంచిది కాదు. వెరీ లో డెన్సిటీ లైపోప్రోటీన్స్ అని చెప్పేసి. అదేవిధంగా ట్రైగ్లిజరైడ్స్ అని చెప్పేసి హానికారకంగా పరిణమించే ఒక రకమైనటువంటి ఆ చెడు కొవ్వులు కూడా మన దేహంలో రక్తంలో సంచరిస్తుంటాయమ్మా. సో మనకి ఇవన్నీ తగ్గిపోయి హెచ్డిఎల్ బాగా పెరిగేందుకు, గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు, మెదడుకు సంబంధించినటువంటి జబ్బులు రాకుండా ఉండేందుకు, రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉండేందుకు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి టిప్ చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. కేవలము వాము, దాల్చిన చెక్క. వాము తెలుసు కదా, అజవాయిన్, ఓము అంటారు అనమాట. సో వామును తెచ్చుకొని దొరగా వేయించేసేసి పౌడర్ చేసేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 grams తీసుకోవాలమ్మా. అదేవిధంగా దాల్చిన చెక్కను కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసేసి మిక్సీలో వేసేసి పౌడర్ తయారు చేసుకొని అది ఒక 30 grams తీసుకోవాలి. ఈ దాల్చిన చెక్క అనేసరికమ్మా ఏదంటే తీసుకోకూడదమ్మా. ఈ రోజుల్లో ఏమంటే కాదేది కవితకు అనర్హం అని మన మహనీయుడు శ్రీశ్రీ చెప్పినట్లు ప్రతిదీ కాదేది కవితకు అనర్హం. అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ, కుక్క పిల్ల అని చెప్తారు మా శ్రీశ్రీ గారు. సో ఇప్పుడు ఏంటంటే ఇది కూడా ఏంటంటే కొన్ని కెమికల్స్ లో ఆ వాసన వచ్చేటువంటి కెమికల్స్, దాల్చిన చెక్క కాదు, పాలు కాదు, పెరుగు కాదు, కూరగాయలు కాదు, ఏమీ కాదు, అన్ని కలితేమా. సో జస్ట్ ఫ్లేవర్, ఆ స్మెల్ వచ్చేటట్టు చేసేసి అమ్మే పరిస్థితి, దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాల్చిన చెక్క బాగా మందంగా ఉండాలమ్మా. తర్వాత బాగా మెలికలు తిరిగి ఉంటుందమ్మా. మందంగా ఉండే మెలికలు తిరిగి మన డిపార్ట్మెంటల్ స్టోర్స్ లో పెద్ద పెద్ద షాప్ లో దొరుకుతాయమ్మా, ఇబ్బంది ఏం లేదు. అటువంటి మంచి దాల్చిన చెక్క తెచ్చుకోవాలి. సో దాల్చిన చెక్క ఒక పొడి 30 grams, వాము పొడి 30 grams, దాల్చిన చెక్క పొడి 30 grams. సో 60 grams అవుతుందమ్మా. ఈ 60 grams మెడిసిన్ 1 month రావాలి. మీకు అది కూడా కరెక్ట్ లెక్క కూడా చెప్తాను చూడండి. ఎలాగంటే మార్నింగ్ 1 gram తీసుకోవాలి, నైట్ 1 gram తీసుకోవాలన్నమాట. మార్నింగ్ బిఫోర్ ఫుడ్ 1 gram తీసుకొని స్వచ్ఛమైనటువంటి తేనె దొరికి, వాళ్ళకు షుగర్ ఇలాంటివి లేకుండా, వేరే ప్రాబ్లమ్స్ లేకుండా తేనె వాడదగినటువంటి వాళ్ళందరూ తేనెతో వాడుకోవచ్చు. తేనె వాడుకున్నటువంటి వాళ్ళైతే నీళ్ళలో కలిపి తీసుకోవచ్చు. సో మార్నింగ్ 1 gram, నైట్ 1 gram. సో
రోజు 2 గ్రాములు అనేసరికి నెలకు 60 గ్రాములు అయిపోతుందమ్మా. ఓకే. నేను చెప్పినటువంటి ఔషధం ఒక నెలకు వస్తుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ కావాలంటే మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకోవాలమ్మా. అంతేగాని ఒకేసారి తయారు చేసుకొని వాడుకోవడం వల్ల ఔషధ గుణాలు తగ్గిపోతాయి. ఓకే. సో ఈ విధంగా ఎన్నాళ్ళు వాడినప్పటికీ ఇబ్బంది ఉండదమ్మా. దీనివల్ల అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు మంచి కొలెస్ట్రాల్ బాడీకి ఎంత అవసరమో, ఎంత ఎక్కువగా ఉంటే మంచిదో ఆ లెవెల్కు ఈ యొక్క మెడిసిన్స్ తీసుకుని పోతాయి. చెడు కొలెస్ట్రాల్ విపరీతంగా తగ్గించేస్తాయి, ఫాస్ట్గా తగ్గించేస్తాయి, త్వరగా తగ్గించేస్తాయి. మనం ఆధునికంగా ఆలోచించినప్పటికీ ఈ వాములో థైమాలు, ఫ్లేవనాయిడ్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా. ఈ థైమాల్, ఫ్లేవనాయిడ్స్ అనేటువంటి రసాయన పదార్థాలు డైరెక్ట్గా ట్రైగ్లిజరైడ్స్ని తగ్గిస్తాయి, విఎల్డిఎల్ని తగ్గిస్తాయి, ఎల్డిఎల్ అనేటువంటి కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి. అట్నే దాల్చిన చెక్కలో పాలిఫినాల్స్ అని, సినమాల్డిహైడ్ అని, సిసమిక్ యాసిడ్ అని చెప్పేసి ఇవన్నీ ఉంటాయమ్మా. ఇవి రక్తనాళాలను వ్యాకోచం చెందేసేసి రక్తనాళాలలో రక్తం సజావుగా ప్రవహించేటట్టు చేస్తాయి. అంతేకాకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క కొలెస్ట్రాల్ను, చెడు కొలెస్ట్రాల్ను తగ్గించేసి మంచి కొలెస్ట్రాల్ను పెంచేందుకు కూడా ఈ దాల్చిన చెక్కలు ఉన్నటువంటి ఈ రసాయన పదార్థాలు ఉపయోగపడతాయమ్మా. సో మనం ఈ రెండు కలిపి వాడుకుంటున్నాం కదా, మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. తర్వాత ఈ రోజుల్లో సర్వసాధారణంగా చాలా మందికి అవగాహన లోపం చేత డాక్టర్ల సలహా కూడా లేకుండా విచ్చలవిడిగా విచక్షణ రహితంగా ఈ యొక్క కొలెస్ట్రాల్ మెడిసిన్స్ వాడుతున్నారమ్మా. ఈ స్టాటిన్స్, అట్రోవాస్టాటిన్ అన్ని ఇట్లాంటి మెడిసిన్స్ వాడుతున్నారమ్మా. సో తప్పని పరిస్థితుల్లో డాక్టర్ సలహా మేరకు కొద్ది ప్రమాణంలో మరి వాళ్ళు చెప్పినటువంటి నిర్ణీత పద్ధతిలో వాడుకోవడం మంచిది, కానీ వాళ్ళు మరి సొంతంగా వాడుకోవడం మంచిది కదమ్మా. దానివల్ల అనేక రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తున్నాయని చెప్పేసి పరిశోధనలు కూడా తెలుపుతున్నాయి. కాబట్టి మరి అలాంటి వాటికంటే కూడా క్షేమదాయకంగా ఉండేటువంటి ఇలాంటి న్యాచురల్ రెమెడీస్ వాడుకోవడం మంచిదమ్మా. సార్, జనరల్గా ఇప్పుడు ఏమన్నా మనం ఆయుర్వేదం వాడినప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ వాడొద్దు అంటారు. అవి వాడినప్పుడు ఇది సరిగా వర్క్ చేయదని నిజమేనా? తప్పమ్మా, అది అపోహమా. ప్రజలలో సరైన అవగాహన లేక, ఆరోగ్య స్పృహ లేక వాళ్ళ అభిప్రాయం, కానీ దానికి దీనికి సంబంధం లేదమ్మా. రెండేది ఏంటంటే రెండు కలిపి వాడుకోకూడదమ్మా. ఆధునిక కృత్రిమ ఔషధాలు ప్లస్ ఆయుర్వేదం, ఈ న్యాచురల్ మెడిసిన్స్ ఇన్ జనరల్ గా రెండు సైమల్టేనియస్ ఒకటేసారి కలిపేసుకోవడం వల్ల చేయకూడదమ్మా. ఒకదానికి కనీసం ఒక అరగంట వ్యవధితో వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిన్స్ అని చెప్పాను. సో ఇప్పుడు ఈ నేను చెప్పినటువంటి మెడిసిన్ వాడుతూ మరి ఒక కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నప్పుడు స్టాటిన్ కూడా వాడుతుంటే మరి కొన్నాళ్ళకు కొలెస్ట్రాల్ కంట్రోల్ అయిన తర్వాత స్టాటిన్స్ డోస్ తగ్గించవచ్చమ్మా. సో దానివల్ల ఏమంటే మనకు సైడ్ ఎఫెక్ట్స్ తగ్గిపోతాయి. తప్పని పరిస్థితుల్లో వైద్యులు కూడా కొలెస్ట్రాల్ అది కంట్రోల్ అయ్యి నార్మల్కి వచ్చినప్పుడు జనరల్ డోస్ కూడా తగ్గిస్తారు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేకుండా ఉంటాయి మనకు. దీనివల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో అంటే మంచి కొలెస్ట్రాల్ బాగా పెరిగి మంచి కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండడమే కాకుండా, అంటే కరెక్ట్ పొజిషన్లో ఉండడమే కాకుండా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయమ్మా. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి మరి వాము మన ఆహార పదార్థాల్లో వాడేది, దాల్చిన చెక్క ఆహార పదార్థాల్లో వాడేది. సో ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల దానిలో ఉన్నటువంటి ఔషధ గుణాలని సక్రమంగా మన బాడీ సద్వినియోగం చేసుకుని మంచి కొలెస్ట్రాల్ పెరిగేందుకు దోహదపడి చెడు కొలెస్ట్రాల్ తగ్గేందుకు ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుందమ్మా. ఓకే, చాలా ఈజీ చిట్కా సార్. అంటే వాము మనకి అవైలబుల్గా ఉంటుంది, దాల్చిన చెక్క అవైలబుల్గా ఉంటుంది, కాబట్టి యూజ్ చేసుకోకుండా చాలా ఈజీగా ఉంటుంది. అంటే ఒక మంచి పద్ధతిలో ఏవైతే మనం తింటున్నామో అవే తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.